వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నాకు తెలిసి మీకు చాలా డిస్టర్బెన్స్గా సౌండ్ వస్తుంది అనుకుంటా, బట్ నేను జర్నీలో ఉన్నాను. అండ్ ఇప్పటి వరకు మేము అమ్మవారి టెంపుల్కి వెళ్ళేసి వచ్చామన్నాం కదా, మైసిగండి. అక్కడ నుంచి మేము ఇప్పుడు పిరమిడ్స్కి వెళ్తున్నాము. సో ఇది పిరమిడ్స్ ఎలా ఉంటాయి, అక్కడ ఏం చేస్తారు అనేది నేను మీకు వెళ్ళి చూపిస్తాను. సో ఇది పిరమిడ్స్ అన్నమాట. సో ఇది స్టార్టింగ్ ఇక్కడ పౌర్ణమి, ఆ టైంలో గురు పౌర్ణమి అప్పుడు వేడుకలు జరిగింది. అవి చూపిస్తుంది. ఇది ఎంట్రన్స్ అనమాట. రూట్ చెప్పు, రూట్ మర్చిపోకు. కర్తాల్ నుంచి కొంచెం ముందు నుంచి లెఫ్ట్ తీసుకోవాలి మనం అని చెప్పు కదా. చెప్తావా వీడియోలో? ఇప్పుడు రూటు ఇలా నేను బోర్డు చూపించాను కదా, అక్కడ నుంచి స్ట్రైట్గా లోపల వరకు వెళ్ళాలి. సో ఇక్కడ ఏంటంటే మ్యాక్సిమం అంటే ఎప్పుడు ఎక్కువ జనాలు ఉంటారు అని అంటే డిసెంబర్లో శివరాత్రి టైంలో, అప్పుడు చాలా మంది వస్తారు. సో లొకేషన్ చూసారు కదా, మొత్తం గ్రీనరీ ఎటు చూసి. వెదర్ కూడా కొంచెం వర్షం పడేలాగానే ఉంది. చాలా పీస్ఫుల్ ఏరియా అనమాట. మనకు మైండ్ బాగాలేకపోయినా, కొంచెం డిస్టర్బ్గా ఉన్నా, ఫ్రస్ట్రేషన్లో ఉన్నా, డిప్రెషన్లో ఉన్నా ఇక్కడ వచ్చి ఉండొచ్చు కూడా. చాలామంది అలాంటి వాళ్ళు కూడా వస్తారు. 1 మంత్ ఉండి వెళ్ళినా ఎవరేమన్నది ఇక్కడ. సో లోపలికి వెళ్ళినాక చూపిస్తాను నేను మీకు. విలేజ్ నుంచి, సిటీ నుంచి వచ్చిన వాళ్ళకైతే చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఇలాంటి వెదర్లో ఉండము. ఎక్కడ చూస్తే అక్కడ బిల్డింగ్సే ఉంటాయి. ఇక్కడ మాత్రం మొత్తం గ్రీనరీ, ఎక్కడ చూసినా గ్రీనరీ. మళ్ళీ లోపలికి వచ్చిన తర్వాత మీకు ఇలా బోర్డు కనిపిస్తుంది. ఇక్కడ నుంచి రైట్కి వెళ్ళాలన్నమాట. ఇక్కడ నుంచి మీకు కనిపిస్తుంది చూడండి, ఈడ పిరమిడ్. సో నేను కూడా ఎందుకు వచ్చానంటే, నాకు కూడా చాలా, నేను డిప్రెషన్లో ఉంటున్నా అని నాకు అనిపిస్తుంది. నా మైండ్ రిఫ్రెష్మెంట్ కోసము ఎలాగైనా రావాలని చాలా గట్టి సంకల్పంతో అనుకొని మరి నేను నిన్న ఊరు అంటే మా ఇంటి దగ్గర నుంచి ఊరికి వచ్చి, ఇంకా ఊరు నుంచి అమ్మవారి గుడి దగ్గర దర్శనం చేసుకొని ఇక్కడికి వచ్చాను. నేను ఒక మినిమం హాఫ్ అన్ అవర్ అయినా మెడిటేషన్ చేద్దామని అనుకుంటున్నాను. ఎంటర్ అవ్వగానే మనకు రైట్ సైడ్లో విజిటర్స్ పాస్ అని బోర్డు ఉంటుంది. అక్కడికి వెళ్ళి మన పాస్ తీసుకోవాలన్నమాట. ఎంతమంది ఉంటే అంతమందికి అందులో రాస్తారు. సో ఎంట్రీ లోపలికి వెళ్ళాలి. కాకపోతే లోపల వీడియో అలా ఉండదు. సో ఇక్కడ ఎండ్ చూడవలసింది. బ్యాక్ సైడ్ కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ నేను ఒకటి యాడ్ చేయాలనుకుంటున్నాను. సో మేము విజిటర్స్ పాస్ తీసుకున్నాం కదా, అలానే మనము అక్కడ స్టే చేయడానికి 1 డే 2 డే ఉండడానికి కూడా ఛార్జెస్ ఉంటాయి. సో స్టార్టింగ్ అయితే 750 నుంచి స్టార్ట్ అని చెప్పారు. అండ్ అలా పర్ పర్సన్కి అంతే ఉంటుంది. అండ్ 3 persons అయితే 1000 అని అలా అమౌంట్ చెప్పారనమాట. సో రూమ్స్ కూడా ఇస్తారు, 2 times ఫుడ్ కూడా ఫ్రీ ఉంటుంది.
మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఒకటి మనం అక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ విజిటర్స్ పాస్ మీద కూడా మనము 1 టైం ఫుడ్ అయితే ఫ్రీగా తినొచ్చు అనమాట. సో మేము ఫస్ట్ అయితే మెడిటేషన్కి వెళ్ళాము. మెడిటేషన్కి వెళ్ళి వచ్చిన తర్వాత మా ఎక్స్పీరియన్స్ ఏంటిదో ఒకసారి వినండి. మేము మెడిటేషన్ చేసి వచ్చాము. చూడండి, మా ఫేస్ కూడా ఫ్రెష్గా అనిపిస్తుంది. లోపలికి వెళ్ళి మెడిటేషన్ చేస్తుంటే కొంచెం సౌండ్ వస్తుంది, అది వినకుండా కొంచెం నిద్ర వచ్చినలాగా అనిపించింది. ఇంకోటి లోపల ఫోన్ అలా ఉండదండి, అందుకని మేము ఫోన్ బట్ చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. మెడిటేషన్ నుంచి వచ్చిన తర్వాత మేము ఒకసారి అక్కడే కొద్దిసేపు కూర్చొని ఆ తర్వాత ఫుడ్ ఎక్కడ పెడతారో అని కొంచెం ముందుకు వెళ్ళామన్నమాట. సో సేమ్ ఆ రైట్ సైడ్ ఎక్కడైతే పాసెస్ ఇస్తారో అదే రూట్లో కొంచెం స్ట్రైట్గా వెళ్తే మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ ఇంకో రైట్ హ్యాండ్ సైడ్లో ఒక ఉంటుందన్నమాట ఫుడ్ది. లోపల కూడా వీడియో తీయనిస్తారో లేదో అనుకొని మేము వీడియో అయితే తీయలేము. నార్మల్గా నేను జస్ట్ ఫుడ్దే తీసాను. ఫుడ్ ఏం పెట్టారంటే ఒక స్వీట్ అన్నం, రైస్, సాంబార్, ఒక చట్నీ, ఒక పాపడా మర్చిపోయాను. సో ఆలు బజ్జీ అంటే కదా, ఒక ఆలు బజ్జీ ఉండే. సో ఇదే అనమాట ఫుడ్ది, ఇక్కడ ఫుడ్ పెడతారు. అండ్ మా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా అనిపించింది. ఎవ్రీ టైం వచ్చినప్పుడు ఏదో వస్తున్నాము, ఫొటోస్ దిగుతున్నాము, వెళ్తున్నాము అనే, కానీ ఈసారి మాత్రం ఒక ఉండి అక్కడ కొంచెం ఎడిట్ చేసి మైండ్ ఫ్రెష్ అవ్వాలనుకొని థాట్తో వెళ్ళాము. అండ్ మేము ప్లాన్ కూడా చేస్తున్నాము డిసెంబర్లో అక్కడ యోగా డే సంథింగ్ మెడిటేషన్ డే అలా ఉంటుంది అనమాట. సో ఆ టైంలో ఒక 1-2 డేస్ ఉందాము అని అనుకుంటున్నాము. అండ్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై ఆల్.